మంచు ఫ్యామిలీలో మంటలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. రీసెంట్గా కొంత కామ్ అయినట్టు కనిపించినా కూడా ఈ సంక్రాంతి పండుగ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది ఈ ఫ్యామిలీలో గొడవ. నిజానికి మోహన్ బాబు వర్సెస్ మనోజ్ అనే నుంచి మంచు విష్ణు వర్సెస్ మనోజ్ ఇలాగా కనిపిస్తోంది. మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణుని దగ్గర పెట్టుకుంటున్నాడు, కానీ మనోజ్ని దగ్గరకు రానివ్వట్లేదు. మనోజ్ ఏమో రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి మోహన్ బాబు ఆ మధ్య వీడియో విడుదల చేయడం, అతను తాగుతున్నాడని, ఇష్టం లేని పనులన్నీ చేస్తూ ఉన్నాడని, సిబ్బంది మీద కోప్పడుతున్నాడని అతని మీద కార్నర్ చేయడం, మనోజ్ మీడియాని వేసుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత జరిగినటువంటి గొడవలు, ఆ క్రమంలో సంయమనం కోల్పోయినటువంటి మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం, ఆ విషయంలో ఆయన మీద కేసు అవ్వడం, ఈ వయసులో ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నాడు మోహన్ బాబు. ఈ క్రమంలో కొంత గ్యాప్ వచ్చింది, కాస్త చల్లారిపోయిన ఈ గొడవలు అనుకున్న టైంలో మళ్ళీ తిరుపతి కేంద్రంగా దట్టు మోహన్ బాబు యూనివర్సిటీ కేంద్రంగా మళ్ళీ రచ్చ మొదలైంది. ఈ రచ్చకు ఈసారి మనోజ్ కొంత ఇనిషియేషన్ తీసుకుని తనే ఆ గొడవకి లేదా దానికి సంబంధించినటువంటి వ్యవహారాలంటే తనే ముందుగా వెళ్తున్నాడని చాలా వరకు మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఈ గొడవ మళ్ళీ ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది ఒకసారి చూస్తే, రీసెంట్గా మంచు మనోజ్ నారావారిపల్లెలో ఉన్నటువంటి తన మేనత్తని కలవడానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఆ మేరకు ఆవిడికి సమాచారం ఇచ్చాడు. కానీ ఆవిడ తన సోదరుడు లేదా విష్ణుతో గొడవ పెట్టుకోవటువంటి ఈ చిన్న అల్లుని చూడడానికి లేదా చిన్న మేనల్లుని చూడడానికి ఇష్టపడలేదు. ఆ కారణంగా అతన్ని రావద్దు అని చెప్పి ఆ విషయాన్ని పోలీసులు కూడా సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలో పోలీసులు కూడా మనోజ్ని వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పి ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ అతను పోలీసుల మాట పట్టించుకోకుండా నారావారిపల్లి వెళ్ళాడు. అక్కడ మినిస్టర్ లోకేష్ని కలిసి ఒక నిమిషం మాట్లాడారు. పెద్దగా వాళ్ళు పొలిటికల్ ఇదేం పెద్ద లోకేష్ కూడా పెద్దగా ఈయనకి టైం ఇవ్వలేదు అని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి. అది చూసుకున్నట్లయితే అక్కడ నుంచి ఏదైతే మంచు ఫ్యామిలీ మోహన్ బాబు కానీ ఆయన పెద్ద కొడుకు కానీ ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి మోహన్ బాబు యూనివర్సిటీలో మన భోగి సంక్రాంతి పండుగ చేసుకుంటున్న క్రమంలో తను కూడా అక్కడికి వెళ్ళాలనుకున్నాడు. కాకపోతే అతన్ని అక్కడికి రావడానికి మోహన్ బాబు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇక్కడికి మనోజ్ వస్తే కనుక మళ్ళీ గొడవలు అవుతాయని చెప్పేసి మనోజ్కు ముందే సమాచారం ఇచ్చి ఇక్కడికి రావద్దు అని చెప్పారు పోలీసులు. కానీ మనోజ్ వెళ్ళాడు. వెళ్ళడమే కాదు, ఒక ఆల్మోస్ట్ ఒక 150-200 మందిని తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ గేట్ దగ్గర గొడవ చేయడం, దాన్ని ఒక నానా హంగామా చేయడం, ఇవన్నీ చేయడం పోలీసులు చూశారు. దానికి వద్దని చెప్పినా కూడా ఆల్రెడీ ముందే నోటీస్ ఇచ్చారు ఆయనకి. ఆ నోటీసును కూడా ధిక్కరించి మనోజ్ అక్కడికి వెళ్ళడం అనేది పోలీసులకి కాదు, చట్టపరంగా అతను ఒక తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనోజ్ అరెస్టు తప్పదా అనేటువంటి వార్తలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు మనోజ్ అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ పోలీసులు 41A నోటీస్ ఇచ్చారు. దీని ప్రకారం ఏదైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయక్కర్లేదు, అక్కడ నుంచి ఆ సంఘటన స్థలం నుంచి బయటకు పంపించేస్తే సరిపోతుంది, దానివల్ల గొడవ తగ్గిపోతుంది, దీనికి మళ్ళీ అరెస్టులు, పోలీసులు, కోర్టులు ఇవన్నీ లేకుండా అని చెప్పేసి పోలీసులు ముందుగా ఆయనకి 41A నోటీస్ ఇచ్చారు. దాన్ని ధిక్కరించి కూడా ఆయన యూనివర్సిటీకి వెళ్ళాడు. కాబట్టి ఆ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసును ధిక్కరించినటువంటి కేసులో అది కోర్టు ధిక్కరణ కింద కూడా వస్తుంది. కాబట్టి మంచి మనోజ్ని అరెస్ట్ చేయడానికి పోలీసులకు అన్ని అధికారాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయనేది మనకి ఈ చట్టంలో మనకి ఇది 41A నోటీసును ధిక్కరించిన దానికి సంబంధించి చెబుతోంది. సో మంచు మనోజ్ అరెస్ట్ అనేది మాక్సిమం పోలీసులు కావాలంటే ఎనీ టైం ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ కేసులో చూసుకుంటే కనుక మనోజ్ ఆల్రెడీ వద్దని చెప్పిన అక్కడికి వెళ్ళడము, అక్కడ నుంచి పోలీసుల సమాచారాన్ని పట్టించుకోకపోవడం, పోలీసు ఆజ్ఞలు ధిక్కరించడము, వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసుని పట్టించుకోకపోవడం, దాన్ని రెస్పెక్ట్ చేయకపోవడం అనేది స్పష్టంగా ఆయన చేసినటువంటి ఒక నేరంగానే ఇది చూస్తున్నారు పోలీసులు. అందుకని ఈ మొత్తం వ్యవహారంలో ఇటు మోహన్ బాబు కూడా మనోజ్ని కలవడానికి ఇష్టపడలేదు. ఇటు మనోజ్ ఏమో నేను ఖచ్చితంగా మా నాన్నతో మాట్లాడాలి, మోహన్ బాబుతో మాట్లాడడానికి పర్మిషన్ అని చెప్పేసి పోలీసుల దగ్గర చెప్తున్నాడు. ఇవన్నీ చూసినటువంటి పోలీసులు కాస్త సంయమనం పాటిస్తూనే మనోజ్ని తిరుపతి వదిలి వెళ్ళిపోవాలని ఆదేశించారు. కానీ ఆయన ఈ 3 రోజుల పాటు తన భార్యతో కలిసి నేను తిరుపతిలోనే ఉంటాను అని చంద్రగిరి పోలీసు దగ్గరికి వెళ్ళి మళ్ళీ సమాచారం ఇవ్వడానికి వెళ్ళడము, అక్కడ మా నాన్నతో మాట్లాడించి ఏర్పాటు చేయండి, నాకు ఇద్దరు మాట్లాడుకొని తేల్చుకుంటామని పోలీసుల ద్వారా రిక్వెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా ఒక హంగామాలాగా కనిపిస్తోంది. ఈ హంగామా కొంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తోంది. ఆ న్యూసెన్స్కి కారణం డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మంచు మనోజ్ కనిపిస్తున్నాడు. కాబట్టి అతన్ని అరెస్ట్ చేస్తే ఈ గొడవ ఉండకపోవచ్చు అనేది ఒక ఆలోచన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కనిపిస్తోంది. నిజానికి కుటుంబంలో జరిగేటువంటి గొడవలు ఏవైనా సరే కుటుంబ సభ్యుల మధ్య పరిష్కరించుకునేదానికి అవకాశం ఉంటుంది. కుటుంబాల్లో పెద్దలు ఉంటారు, లేదంటే వీళ్ళు పెద్ద ఫ్యామిలీ అనుకుంటున్నారు, లేదా సెలబ్రిటీ ఫ్యామిలీ అనుకుంటున్నారు. కాబట్టి ఆ మేరకు ఇద్దరికి సంయమనం కలిగించేటువంటి ఇంకొక మధ్యవర్తి ద్వారా మాట్లాడుకుంటే అయిపోయే ఇష్యూస్ని ఇలాగా పబ్లిసైజ్ చేయడము, దాన్ని న్యూసెన్స్ లాగా జనాలకి క్రియేట్ చేయడము, అతను ఏదైతే యూనివర్సిటీ గేట్ దగ్గరికి వెళ్ళడం, మోహన్ బాబు యూనివర్సిటీ గేట్ దగ్గరికి వెళ్ళడము, విద్యానకేతంలోకి నన్ను వెళ్ళేందుకు నాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి హంగామా చేయడము, ఇవన్నీ కూడా స్థానిక పోలీసులు కానీ స్థానిక ప్రజలు కానీ కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఇబ్బందులన్నీ వస్తాయనే ముందుగానే 41A నోటీస్ ఇచ్చారు. కానీ దాన్ని ధిక్కరించాడు. కాబట్టి మనోజ్ ఖచ్చితంగా ఈయన అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక బలమైనటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరి మనోజ్ అరెస్ట్ అయితే కనుక ఆ తర్వాత మోహన్ బాబు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు, మంచు ఫ్యామిలీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, మనోజ్ అరెస్ట్ని అతను ఎలా చూస్తాడు, పొలిటికల్గా ఇది ఏమన్నా ఇంకొక స్టెప్ తీసుకుంటుందా అనేది కూడా ప్రస్తుతం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ చూస్తే కనుక మంచు మనోజ్ ఈసారి అలా చేయకుండా ఉండాల్సింది అనేది మెజారిటీ ఆయన ఫ్యాన్స్లో కూడా వ్యక్తమైనటువంటి అభిప్రాయం. ఈ అభిప్రాయాలన్నీ ఎలా ఉన్నా సరే
మంచు మనోజ్ అరెస్ట్ అవుతాడా లేదా అనేది మనకి త్వరలోనే తెలిసిపోతుంది.